ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవనామాన స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. దేవుడు ఉచితమైన కృపను బట్టి ఈ దినము కూడా మన వలన సజీవుల గురించి ఆయన సన్నిధిలో నిలబెట్టిన దేవనామ స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని ధ్యానం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని ధ్యానం చేద్దాం. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నాడు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, రక్షక, కృపగల దేవా యేసయ్య, నువ్వు ప్రేమించి ఆస్వాదించి మాకిచ్చిన ఈ క్రీస్తు రాకడ రక్షణదని ప్రార్థన మందిరాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి మొదటిగా పాటలు పాడుతుండగా మా స్వరాలు ముట్టి పరలోక రాగాలు దయచేసి ఉన్నావు. మరి ఎన్నిక లేని వాడిని తండ్రి నీ పక్షాన్ని నిలబడిన నా ఆత్మను మరుగు చేసి నీ ఆత్మ ద్వారా నాతోనో ప్రతి ఒక్కరితో ఈ రాత్రి కాల్సిన తండ్రి మాట్లాడమడుస్తున్నాం. ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించగల హృదయాన్ని దయచేయమని, నువ్వే ఘనత, మహిమ, ప్రభావం పొందమని నజరేయుడు పవిత్రుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే అపోస్తుడైన పౌలు ఏం చెబుతున్నాడో మళ్ళీ చదవండి అమ్మా మాట. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నాడు. హల్లెలూయా. ఇక్కడ దినాలు చెడ్డయి. మీరు అనాలోచనలోకి వెళ్ళగద్దు. ఇటు చూడండి, పిల్లలు కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి. ఈ కొద్దిసేపు ఇక్కడ మా అమ్మ తరపు వాళ్ళు మొత్తం కూడా ముగ్గురు మగపిల్లల తర్వాత ఆడపిల్లలు. మా పెద్ద మామ, చిన్న మామ ఆ గుడివాడ కాడ నుంచి ఆ బంటుమల్లి వెళ్ళే రూట్లో వనదూరులో ఉంటారు. రెండో మామేమో వాడవెల్లో ఉంటాడు. ఆ కొత్తపల్లి దిగితే అటు కుడి చేతి వైపు వెళ్తే ఆయనది వస్తాయి, ఎడం చేతి వైపు అయితే ఇవి వస్తాయి. ఇక ఆడపిల్లలకు వచ్చేటోడికి మా పెద్దమ్మది అయితే చీరాలే, అలాగే మా అమ్మ చీరాల్లోనే ఉంది. మా చిన్నమ్మ గుడివాడ గుడ్మానపేటలో ఉంటుంది. మేము చిన్నప్పుడు ఆమె చాలా ప్రార్థన, అందుకని వరుదూరు గ్రామంలో వెళ్ళినప్పుడు మీకు గొర్రెల కాపర్ల గురించి చెప్పాను కదా, అది మా మాయనమ్మ వాళ్ళ ఊరు కాబట్టి అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ గొర్రెల కాపర్ల గురించి మాకు తెలిసింది. అయితే ఇక్కడ ఈ గుడివాడలో గుడ్మానపేటలో మా చిన్నమ్మ ఉంటుంది. ఆమె బాగా ప్రార్థనకి వెళ్తుంది. కానీ ఆమె ఎవరన్నా చచ్చిపోయినప్పుడు దినానికి రమ్మంటే రాదు. ఏం రాదంట, దినానికి రాదు. చాలా భయం వాళ్ళకి. అయినా వాళ్ళ పాస్టర్ గారు వాళ్ళు కూడా ఉండే, ఒకవేళ పక్కన ఎవరైనా ప్రార్థన పెడుతున్నా ఆ ప్రార్థనకు కూడా వెళ్ళరు. వాళ్ళు చూసినప్పుడు నేను అనుకునేవాడిని, ఏంటి అబ్బాయి, ఏంటి ఇది కూడా ప్రార్థనే కదా, దినానికంటే ఎందుకు వెళ్ళరు అంటే ఎవరైనా చచ్చిపోతే అప్పుడు దినమే అనేవాళ్ళే. ఇప్పుడు ఇదేంటి పెద్ద కర్మ అని వాళ్ళు అంటే మనమేమో ఏమంటామంట, ఓదార్పు అంటే ఆదరణ కూడికని మనం అంటున్నాం. ఆ రోజుల్లో అయితే దినాలే అనేవాళ్ళు. చిన్నప్పుడు ఏంటంటే దినమే, వాళ్ళైనా వీళ్ళైనా అనేవాళ్ళు. అయితే ఒక 2 వారాల క్రితము ఏదంటే వైఎస్ఎస్ ఆయనే రామలింగేశ్వరం అనే దేవుడిని నమ్మాడు. ఆయన ఫ్రెండు చనిపోయాడు. చనిపోయి తర్వాత ఏంటంటే ఆయన తచ్చిట్లు ఆడుతున్నాడు. ఇప్పుడు నేను సెంటర్కి వెళ్ళేటోడికి ఆయన నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎలాగానే అన్నా నేను అంటే, ఏంటి ఆ టెన్షన్లో ఉన్నావు, ఏం సంగతి అంటే, మా ఫ్రెండు మా బంధువే చనిపోయాడు, ఈరోజు దినము వెళ్ళాలా వద్దా అనేది ఆలోచనలో ఉన్నాడు. అక్కడ వేసి టెన్షన్ పడుతుంది. ఎవరైనా అన్న మా బంధువే, నా బాగా స్నేహితుడు, వయసు కదా వాళ్ళంతా. ఎందుకంటే మరి అక్కడికి వెళితే నేను ఏం చేయాలంట, దినకుడుగా తినాలి,
మరి అందుకనే నిన్ను అడిగి వెళ్దామని ఉన్నాను అన్నాడు. అక్కడ అప్పుడు నేను అన్నాను, ఆయన అంటే నీకు బాగా ప్రేమ అన్న. ఆ ప్రేమే అన్నాడు. ప్రేమ అన్నప్పుడు అలా అయితే నువ్వు వెళ్ళు. వాళ్ళ కనుక ఇప్పుడు నువ్వు బంధువు అంటున్నావు, స్నేహితుడు అంటున్నావు, మరి చనిపోతే ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే రేపు నీకు అంతా కూడా ఇప్పుడు కారణం ఏంటి అంటే యేసుప్రభు. ఇప్పుడు దినానికి వెళ్ళకపోవడానికి కారణం ఎవరు? యేసుప్రభు. అంటే యేసుప్రభు దినానికి వెళ్ళొద్దు అన్నాడా? ఒక ఆలోచన చేయి. అక్కడికి వెళ్ళంటే అక్కడ భోజనం చేయాల్సి వస్తుంది కదా, అది అంత విగ్రహారాధన కదా అన్నాడు. అంటే నేను అన్నాను ఆయనతో, అయ్యా నువ్వేం భయపడొద్దు, టెన్షన్ పడవద్దు, వెళ్ళు. నువ్వు తినాలనుకుంటే తిను. బలవంతం కనుక వాళ్ళు చేశారనుకో, నువ్వు ప్రార్థన చేయి, అది పరిశుద్ధమైపోద్ది. ఇక వాళ్ళు ఎవరు నిన్ను బలవంతం చేయలేదనుకో, తినకూడదు అనుకుని వచ్చేస్తే అది నీ మనస్సాక్షిని బట్టి ఉంటుంది. అంతేగాని తిన్నందువలన తినవలన ఏమి. అంటే ఇక్కడ మనం ఈ రోజున గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ దినము వచ్చేటప్పటికి చాలా ఒక భయము క్రైస్తవులకు. కానీ నేను ఎక్కువగా క్రైస్తవుల్లోనే ఈ భయం ఎక్కువగా కనపడుతుంది మనకి. అంటే అసలు దినం అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు దినములు చెడ్డవే అంటున్నాడు ఈయన. అసలు దినం అంటే ఏంటి అని కనుక చూస్తే, అసలు సరిపోతే మనం ఎందుకు వెళ్ళకూడదు? దినాలు ఎందుకు చేస్తారంటే, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చదువుతాడు. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఇజ్రాయేలులు ఎలా ఉన్నారో ఒక మాట చదువుతున్నాడు చూడండి. సంఖ్యాకాండము 19వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట చూద్దాం. సంఖ్యాకాండము 19వ అధ్యాయము 14వ వచనం. ఒకడు ఒక గుడారములో సచ్చిన ఎడల దాన్ని గూర్చిన విధి ఇది. ఆ గుడారములో ప్రవేశించు ప్రతివాడును ఆ గుడారములో ఉన్న యావత్తును 7 దినములు అపవిత్రముగా ఉండును. మూత వేయబడక తెరిచి ఉన్న ప్రతి పాత్రయు అపవిత్రమగును. బయట పొలములో ఖడ్గముతో నడకబడిన వానినైనను, శవమునైనను, మనుషుని ఎముకనైనను, సమాధినైనను ముట్టువాడు 7 దినములు అపవిత్రుడై ఉండును. హల్లెలూయా. ఇక్కడ ఇజ్రాయేలు ధర్మశాస్త్రంలో మరణము గురించిన విధి. ఇప్పుడు ఆ వ్యక్తి మామూలుగా గృహంలో ఉండి చనిపోయినా, లేదన్నా హత్య చేయబడినా, లేదా చంపబడినా, ఏ విధముగా చనిపోయినా కూడా వారికి ఒక కట్టడి ఉంది. ఎప్పుడైతే ఆ ఇంటిలో మనిషి చనిపోతాడో, ఆ ఇంటిలో ఉన్న సమస్తములో ఏది మూత తీయబడి ఉంటుందో అవన్నీ కూడా ఏమై ఉంటాయంట? అపవిత్రము. ఆ సమాధిని కానీ, ఆ ఇంటికి కానీ, ఆ ప్రార్థనకి వెళ్ళిన వాడు ఏమైపోతాడంట? అపవిత్రుడు, వాడికి కీడు. అందుకని వీళ్ళు 7వ దినము వరకు పవిత్రుడయ్యే వరకు కూడా ఆ ఇంటిలో నుంచి కానీ అక్కడి నుంచి కూడా వెళ్ళకూడదు. ఒకవేళ గనక వాళ్ళు గనక వెళితే ధర్మశాస్త్ర ప్రకారము వారికి మరణశిక్ష, అంటే రాళ్లతో కొట్టి చంపాలి వాళ్ళ అదని. అయితే ఇక్కడ ఇజ్రాయేలులు పరిస్థితులు కనుక మనం చూస్తే, ఇజ్రాయేలులు దేవుడికి బాగా వ్యతిరేకమైపోయారండి. వాళ్ళ ఇష్టానుసారంగా నడుచుకుంటూ ఉన్నారు. రాళ్ళను మొక్కుతున్నారు, చెట్లను మొక్కుతున్నారు, రప్పలను మొక్కుతున్నారు. వాళ్ళ ఇష్టానుసారంగా ఆ దేవుడిని వదిలేసి తిరిగేస్తున్నారు. తిరుగుతున్నప్పుడు దేవుడికి చాలా కోపం వచ్చేసింది. దేవుడికి చాలా కోపం వచ్చి ఈ మరణ దినము గురించి విధిని ఆయన కోపముతో, మిమ్ములని నేను పరాయి జనాన్ని మధ్యకి పంపిస్తున్నాను, ఉత్తర దిక్కు నుంచి ఒక సమూహమును రప్పిస్తున్నాను, వారు మిమ్మల్ని బందీలుగా తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిన తర్వాత ఆ దేశంలో మీకు జరిగే కార్యక్రమం, అక్కడ మీ పరిస్థితి ఎలా ఉంటుంది అని వివరిస్తానికి, దేవుడు వారిని వివరిస్తానికి, ఇది రేపు 7 ఏళ్ల శ్రమలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ జరుగుద్ది. అలాగే ఇజ్రాయేలీలకు ఆల్రెడీ ఒకసారి జరిగింది. రేపు 7 ఏళ్ల శ్రమలో కూడా ఇజ్రాయేల్కి అది
జరుగుద్ది. హల్లెలూయా. అయితే ఆ విషయాన్ని ఈయన ఎలా చెబుతున్నాడంటే చూడండి, ఇర్మియా రాసిన గ్రంథంలో, ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనంలో ఒక చక్కని మాట చెబుతూ ఉన్నాడు. వారు ఘోరమైన మరణమును నెద్దరు, వారిని గూర్చి రోదన చేయబడదు, వారు పాతి పెట్టబడక భూమి మీద. హల్లెలూయా. ఇక్కడ వివరిస్తున్నారు, చచ్చిపోయిన వాడు ఇప్పుడు చచ్చిపోతే ఇజ్రాయేల్ చేసే కార్యక్రమం ఎలా ఉంటుంది అనేది ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. ఆయన ఏమని వివరిస్తున్నాడంటే, ముందు ఇజ్రాయేల్ గారికి ఎవరైనా చనిపోతే ఏం చేయాలంట? ముందు రోదన చెయ్యాలి. ఏం చేయాలంట? ఏడవాలి. ఈ ఏడుపుని కనుక మనం చూస్తే నిజంగా మనకి ఏడుపు చచ్చినప్పుడు ఎలా ఏడవాలో మనకు తెలియదు. ఈ రోజు కూడా తెలియదు. ఈరోజు ఎవరైనా చనిపోతే ఈ రోజున ఏమన్నా బ్యా 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 అని ఏవో ఏడుస్తూ ఉంటారు. కానీ ఇజ్రాయేల్ అలా ఏడవరు. నేను ఒనుదూరు వాడవెల్లి ప్రాంతంలో సాధు అనే ఒక ఆయన, ఇక్కడ దక్షిణాది నుంచి ఆయన చనిపోయాడు. వారంతా కూడా ఈ దక్షిణాదిలో ఉన్న, అంటే ఈ కనిగిరి సైడ్ ఉండేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే ఈరోజు కూడా కొంతమంది మద్రాసులోను, కొంతమంది హైదరాబాద్లోను, కొంతమంది బెంగళూరులోను, కొంతమంది ఇలా ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటారు, ఆ ఏరియా వాళ్ళంతా కూడా. అలాంటిది ఈయన చనిపోయినప్పుడు మద్రాసు నుంచి వాళ్ళ బంధువులు వచ్చారు, స్త్రీలు. వాళ్ళు ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత ఏడుస్తూ ఉన్నారు. అది ఎలా ఏడుస్తున్నారంటే, నిజంగా అది ఆయన ఎలా అయితే ఉన్నాడో, చనిపోయిన వాడు పుట్టిన కానించి చనిపోయేంత వరకు కూడా ఆయన గుణగణాలను చెబుతూ, అది ఎలా ఉంటుంది? ఒక రాగముగా తాళంతో ఉంటుంది. అయ్యా నువ్వు ఓ అనే అసలు ఆ భాష అసలు అది ఎలా ఉంటుందంటే, ఒక రాగముగా ఉంటుంది, ఒక తాళంగా ఉంటుంది. నేను తర్వాత చాలాసార్లు అలా ఏడదంటే నాకు రావట్లేదు, అది ఎట్టి పరిస్థితులు రావట్లా. వారు మద్రాసు నుంచి వచ్చారు అంటే అప్పుడు ఈ పరిస్థితులు కనుక చదువుతుంటే ఎట్ట పడితే అట్ట ఏడడానికి లేదు. ఇజ్రాయేలు ఒక రాగములో ఏడవాలి, ఒక తాళం ఉంటుంది దానికి, అలాగే ఏడ్చి పాడాలి. అందుకనే రోదనము చేయు స్త్రీలను ప్రత్యేకంగా ఈ చచ్చిపోతే ఒకవేళ వాళ్ళ బంధువులు ఏడవలేని వాళ్ళు ఉంటే ప్రత్యేకంగా ఒక స్త్రీలు ఉంటారు, వాళ్ళకి ఇజ్రాయేల్లో ఉంటారు, వాళ్ళని పిలిపిస్తారు. వాళ్ళు పిలిపించి వారికి చనిపోయిన వారి పేరు చెబితే చాలు, ఆ పేరు మీద వాళ్ళ రాగముతోనూ తాళముతోనూ ఏడవాలి. ఏంటంట? ఏడవాలి. అందుకని అలాంటి రోజులు మీరు అక్కడికి ఏ దేశంలోకి వెళ్తే అట్లా ఏడుతానికి మీకు అవకాశం లేదు అన్నాడు. అందుకనే అదే ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట చెబుతున్నాడు చూడండి. 17 సైన్యములకు అధిపతియగు ఇలాగు సెలవిస్తున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి. ఏం చేయాలంట? ఏడ్చే స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి, తెలివి గల స్త్రీలను కనుగొనుడి. ఎవరంటే వీళ్ళు ఏడిసేవాళ్ళు ఎవరంట? చనిపోయిన కూడా తెలివి గలవారు వాళ్ళు. మన ఇష్టానుసారంగా ఇష్టాన్ని ఇచ్చినట్టు ఉండేవారు కాదంట, వాళ్ళకి చాలా తెలివి కలిగిన వారు. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగా, అంటే ఏంటి? వాళ్ళ గనక చనిపోయినప్పుడు ఏడుస్తూ ఉంటే, ఇప్పుడు ఏడ్చేది వాళ్ళు, ఆ ఏడుపు కనుక ఇంటేనంట మనకు కూడా ఏమవుతుందంట? కన్నీళ్ళు కన్నీళ్ళు కన్నీళ్ళు. అంటే అలాగా వారు ఏడుస్తారు. మన కనురెప్పల నుండి ఒలుకున్నట్లుగా వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను, మనము వలసపోదు. అంటే ఇక్కడ మీకు ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఏడిసేది ఎలా ఉంటుంది అలా నేర్పించండి మీరు. మొదటిగా ఇజ్రాయేలు చనిపోయిన తర్వాత చేసే పని ఏంటిదంటమ్మా? చెప్పండి, ఇప్పుడే చెప్పింది. ఏడవాలి, రోదన చెయ్యాలి, గొల్లు చెయ్యాలి, ఏడిసేవాళ్ళు ఉండాలి. అది ఇజ్రాయేల్ క్రమం. తర్వాత వారిని ఏం చేయాలంటే పాతి పెట్టాలి.
రెండోది ఏమన్నాడంట, పాతి పెట్టాలి. పాతి పెట్టకపోతే, ఈ పాతి పెట్టే విషయంలో ఇంకోటి చెబుతున్నాను. తర్వాత ఇంకోటి వారు ఏం చేస్తారంటే, ఈ 7 రోజుల్లో జరిగే విషయాన్ని నేను చెబుతుంది. ఈ 7 రోజుల్లో పవిత్రుడయ్యేంత వరకు కూడా అపవిత్రుడిగా ఉన్నవారు ఎలా ఉంటారనేది చెబుతూ ఉన్నాడనమాట. అందుకనే 16వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం చదవండి. రెండవదిగా సమాధి చేయాలి. ఈ సమాధి గురించి తర్వాత మీకు చెబుతా. గనులేమి అల్పులేమి ఈ దేశమందున్న వారు చనిపోయి పాతి పెట్టబడరు. వారి నిమిత్తము ఎవరును అంగలార్చకుందురు, ఎవరును తమ్మును తాము కోసుకొనకుందురు. వారి నిమిత్తము ఎవరును తమ్మును తాము. హల్లెలూయా. ఇక్కడ మీరు ఇంకోటి వినాలి. ముందు వాళ్ళు ఏం చేస్తారంట, ఏం చేస్తారమ్మా, ఏడుస్తారు. రెండోది సమాధి చేస్తారు. ఈ సమాధి చేసేటప్పుడు తీసుకెళ్ళేటప్పుడంట వారు సమాధి ముందు ఎగురుతూ కోసుకుంటారంట. ఏం చేస్తారు మీకు ఎప్పుడైనా తెలుసు అంటే, ఎక్కువగా ఈ మద్రాస్ అంటే తమిళ్ పిక్చర్లో అనాథమైన మాస్ పిక్చర్లు కొన్ని ఉంటాయి, నేను చూసేది. వాళ్ళు శవాలను బండి వేసుకొని తీసుకెళ్ళేటప్పుడు వెళ్తా ఇట్లా కోసుకుంటా ఎగురుతూ ఉంటాయి. అప్పుడు మనకు అర్థం కాల, అంటే ఇజ్రాయేలు చేసే పని ఏంటిదంట, కోసుకోవాలి. అలా ఆ అభిప్రాయం బట్టి ఎగురుతూ గంతులేస్తూ ఏడుస్తూ రోదన చేస్తూ వెళుతూ అంట వాళ్ళు కోసుకుంటారు, కొట్టుకుంటారు, అన్నీ చేస్తారు. తర్వాత ఏంటంటే బోడి అంటే గుండు చేపించుకోవాలి. ఏం చేయాలంటమ్మా, గుండు చేపించుకోవాలి. ఇది ఎక్కడిది, ఎప్పుడు జరుగుతుంది, చనిపోయిన తర్వాత జరుగుతున్నది. కింద చదవయ్యా. సచ్చిన వారిని గురించి జనులను ఓదార్చుటకు అంగలార్పు ఆహారము ఎవరును పంచిపెట్టరు. హల్లెలూయా. ఇక్కడ ఏంటంటే ఆరాధ్యం ముందరితే ఈ కోజుకొని ఆయన పాతి పెట్టేసిన తర్వాత వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళని ఓదార్చాలంట. హల్లెలూయా. ఏం చేయాలి, ఓదార్చాలి. ఒంటరిగా వదిలిపెట్టకూడదు వాళ్ళని. ఏమా ఏం చేయకూడదంట, ఒంటరిగా వదిలిపెట్టకూడదు. ఏం చేయాలంట, ఓదార్చాలి. రోజుకొకరు ఆ ఇంటికాడ ఏమని చేయాలి, వాళ్ళని ఒంటరిగా వదిలిపెట్టకూడదు. వాళ్ళకి వెళ్ళి ఓదార్పు కలిగిస్తూ వాళ్ళతో ఉంటూ వారు, ఎందుకని వారు కూడా ఆ ఇంటిలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరంట, అపవిత్రులు. ఓదార్పు పాత్ర అంటే ఈ శోకంలో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఓదార్పు పాత్ర ఇవ్వాలి. ఒకటి తండ్రి అయినను తల్లి అయినను చనిపోయినని ఎవరును వారికి ఓదార్పు పాత్రను తాగనీయకుందురు. వారి యొద్ద కూర్చుండి ఏంటంట, వాళ్ళ యుద్ధ ఏం చేయాలంటమ్మా, రోజు కూర్చోవాలి, కూర్చొని ఓదార్చాలి. వాళ్ళ ఇంట్లోనే ఉండాలి, బయటికి వెళ్ళకూడదు. ఎప్పుడు వరకు, 7 రోజుల వరకు. ఒకవేళ గనక 7 రోజులకు ముందు గనక వెళితే వీడి కీడు బయటోడి కీడు. ఇది ధర్మశాస్త్రం. అన్నపానములు పుచ్చుకొనుటకు నీవు ఇందుశాలలో ప్రవేశింపకూడదు. అంటే విందు ఒక శాల అంటే అందరిని పిలిచి ఆహారం పెట్టే రోజు. హల్లెలూయా. ఎప్పుడు పెడతారు ఈ ఆహారము? సంఖ్యాకాండము 19వ అధ్యాయము 17వ వచనం. 17 అపవిత్రుడి కొరకు వారు పాప పరిహార్థమైన హోమ భస్మములోనిది కొంచెము తీసుకొనవలెను. ఆ పాత్రలో వేయబడిన భస్మము మీద ఒకడు పారు నీళ్లు పోయవలెను. ఆ తర్వాత పవిత్రుడైన ఒకడు ఇసోపు తీసుకొని ఆ నీళ్ళల్లో ముంచి ఆ గుడారం మీదను దానిలోని సమస్తమైన ఉపకరణం మీదను అక్కడున్న మనుషుల మీదను
ఎముకనే కానీ, నరకబడిన వారినే కానీ, శవంనే కానీ, సమాధినే కానీ ముట్టిన వాని మీదను దాన్ని ప్రోక్షించబలెను. 3వ దినమున 7వ దినమున పవిత్రుడు అపవిత్రుని మీద దాన్ని ప్రోక్షింపవలెను. 7వ దినమున వాడు పాప శుద్ధి చేసుకొని తన బట్టలు ఉతుక్కొని నీళ్ళతో స్నానము చేసి, హల్లెలూయా. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. ఈ ధర్మశాస్త్రములో ఆఖరి దినం 7వ రోజు ఒక పవిత్రుడు అంటే ఎవరు? యాజకుడు. ఎవరంట? పాస్టరు. ఈ పవిత్రుడు అపవిత్రుడి మీద ఇది ఎప్పుడు జరుగుద్దంట? 3వ రోజున. అందుకనే ఆఖరి దినాన్ని ఏమంటాం? పెద్ద కర్మ అంటారు వాళ్ళు. చిన్న కర్మ, పెద్ద కర్మ ఏమంటాము? ఆదరణ. అంటే 3వ రోజు వెళ్తాము సమాధి దగ్గరికి. మనం ఏ రోజైతే అంటే వాళ్ళు 7 రోజులు పెట్టారు, మనం ఎన్ని రోజులు పెడితే అందుట్లో సరి సంఖ్య పెట్టం. మనం సరి సంఖ్య పెడతామా? పెట్టం. ఇక్కడ మరి గమనించాలి. ఇటు చూసేయండి, ఇక వాళ్ళని వదిలేసేయండి. అయితే ఇక్కడ ఇది ఆఖరి రోజు అన్నమాట. ఎందుకని అక్కడ విందు చేస్తున్నారంటే అక్కడతో ఒక మాట చూద్దాం. చూడండి, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనం. 9వ అధ్యాయం 5వ వచనం. బ్రతికి ఉండువారు తాము సత్తురని ఎరుగుదురు, అయితే సచ్చిన వారు ఏమీ ఎరగరు. వారి పేరు మరువబడి ఉన్నది, ఏ లాభమును కలుగదు. వారికి ప్రేమింపరు, పగబెట్టుకొనరు, అసూయపడరు. సూర్యుని కింద జరుగు వానిలో దేని యందును వారికి ఎప్పటికీ వంతు లేదు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెబుతున్నా అంటే ఈ దిన కార్యక్రమం జరిగేదానికి ఆ దినంతో ఇక క్లోజ్. దినం ఎందుకు చెబుతున్నారంటే ఇక ఆ దినముతో ఈ భూలోకంలో ఏమి కూడా అతనికి పాలుండదు. ఒక ఆయన అన్నాడు, అదే మన వందూరులో రాణాకి చచ్చిపోయినప్పుడు నన్ను ప్రసంగం నేను చేసిన తర్వాత సిఎస్ఐ సంఘం వాళ్ళు అనమాట, పాస్టర్లలో. ఆయన అన్నాడు, అయ్యా నిజంగా మన బైబిల్లో ఉందా? ఇట్లా బట్టలు వేసుకోవచ్చు, ఇలా ఇక్కడ ప్రార్థన జరుగుతూనే ఉంది, వాళ్ళు వచ్చి బట్టలు వేసుకుంటున్నారు. బట్టలు వేసుకుంటే ఇక్కడ ఏమని ఉంది? సంఖ్యాకాండంలో బట్టలు వేసుకోమని ఉందా లేదా? వీడు అపవిత్రుడుగా ఉంటాడు, 7 రోజులు అపవిత్రుడు ఉంటాడు. వీడు స్నానం చేసుకొని పవిత్రుడు అవ్వడానికి ఆ దైవ సేవకుడు వచ్చి ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు ఈ వ్యక్తి వెళ్ళి బైజార్కి వెళ్ళి బట్టలు తెచ్చుకుంటాడా? మరి బట్టలు వేసేది ఎవరు? ఉందా బైబిల్లో బట్టలు వేయాలని? ఉంది. ధర్మశాస్త్రంలోనే ఉంది. ఎన్ని కూడా వీరు ఇప్పుడు కొత్తగా చేసే అది ఏంటిదే అంటే ధర్మశాస్త్రము. అందుకని ఈ ధర్మశాస్త్రములో ఉన్నాడు కాబట్టి దావీదు అన్నాడు, నేను లోకులు పోవు మార్గమున నేను పోస్తున్నాను అన్నాడు. ఎప్పుడు? ధర్మశాస్త్రం ఉన్నప్పుడు. అందుకే నాతానేమన్నాడు? 89వ కీర్తన 48వ వచనం. మనం ఎప్పుడు చదివే మాటలే. మరణమును చూడక ఇదే 89:48 మరణమును చూడక నాతాను రాస్తున్నాడు ఆయన. మరణము చూడక బ్రతుకు నరుడెవరు? పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు? హల్లెలూయా. ఇక్కడ ఏంటంట? మరణమును చూడక బ్రతుకు నరుడెవరు? హల్లెలూయా. ఏంటంట? ఆ మరణం పోయిందనుడు ఎక్కడికి వెళ్తాడంటమ్మా? పాతాళంలోకి. ఈ పాతాళలోకానికి వెళ్ళే వాళ్ళంతా కూడా ధర్మశాస్త్రాన్ని జాగ్రత్తగా ఉన్నారు. అందుకని సమాధిలో పెడతానికి మనకు తెలియదు సమాధిలో ఎంతమంది ఎట్ట పెట్టాలో. సమాధిలో పెట్టేటప్పుడు ముగ్గురు పెడతారు. ఒకరేమో తల పట్టుకుంటారు, ఒకరేమో కాళ్ళు పట్టుకుంటారు, ఒకరు నడుము పట్టుకోవాలి. అది ధర్మశాస్త్రం లెక్క. సమాధిలోకి తీసుకెళ్ళేది ముగ్గురు అన్నమాట. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు సమాధి దగ్గర ఇద్దరే పెట్టే, ఆడు కూడా పిల్లలు కూడా తాగుంటారు. ముందు ఈ సచ్చినోడు దానికంటే ఈ బతుకునోడు ఏమైపోతాడో అర్థం కాదు.
ఇద్దరే దిగుతారు ముందు. అందుకే అక్కడ ఇప్పుడు యేసు ప్రభువుని సమాధిలో పెట్టారు. మీరు బాగా గమనించండి. యేసు ప్రభువుని సమాధిలో పెట్టాడా, లేకపోతే యేసు ప్రభువే సమాధిలో పెట్టాడా? మీరు ఇప్పుడు చాలా గమనిస్తారు. ఇప్పుడు యేసు ప్రభువుని సమాధిలో పెట్టారను, నేనేమంటే యేసు ప్రభువే సమాధిలో పెట్టాడు అంటున్నాం. ఇప్పుడు సమాధిలో పెడతానికి ఎంతమంది కావాలి? 3 మనుషులు కావాలి. ఇప్పుడు ఆదాము వస్తూ ఒక 5 తెచ్చాడు. మీరు బాగా గమనించాలి ఈ మాట. ఏంటంటే ఆదాము వస్తూ 5 తెచ్చాడు. 1 ధర్మశాస్త్రం తెచ్చాడు, 2 బోధ తెచ్చాడు, 3 ఆచారం తెచ్చాడు, 4 అర్పణం తెచ్చాడు, 5 మరణం తెచ్చాడు. ఈ 5టిని తీసుకుని వచ్చాడు. మీరు చాలా గమనించాలి. ఇప్పుడు యేసు ప్రభు ఈ 5టిని ఆ సమాధిలో పెట్టాడు. ఇప్పుడు ఎంతమంది ఉండాలి పెట్టాలంటే? సమాధిలో ఉన్న తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఈ 3 కూడా ఆయన పెట్టిన దాన్ని పెట్టాడు. ఇప్పుడు ఏం పెట్టాడమ్మా? ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రం అనేదంటే దీంట్లో సున్నైనా పొల్లైనా సరే నువ్వు దెవ దాటకూడదు. 9 ఆజ్ఞలు నువ్వు గైకొని 1 ఆజ్ఞ మీరినా నీకు శిక్షనే. ఇక రెండవది బోధ. బోధ అంటే ఎట్లా ఉంటుందంటే, మన చిన్నప్పుడు అంతా పల్లెటూరులో ఉండేవాళ్ళం కదా, ఈ భర్త బీడీలు బాగా తాగుతారు. కొట్టుకాడికి వెళ్తే ఈ భార్య బీడీ కట్ట ఒకటి తీసుకుని వస్తుంది. అంట్లతోనే కదా, వాటిలోనే తీసుకుని వస్తుంది. ఒకవేళ కనుక తీసుకురాకపోతే ఈ పిల్లల్ని పంపిస్తారు. బీడీలు తీసుకొద్దని వెళ్తే ఈ తండ్రి ఇక్కడ ఉండి, రే బీడీ తీసిరా, నువ్వు తాగవద్దు అంటాడు. ఏంటంట? నువ్వు తాగొద్దు అంటే ఇతను తాగుతాడు, ఎదుటోడికి మాత్రం తాగొద్దు. అది బోధ. బోధ అంటే ఏంటంటే మనం చేసేది కాదు. అందుకనే ఇక్కడ ఆయన చక్కగా చెప్పాడు, మీరు వారు యాజు అంటే శాస్త్రులు పరిశీలించండి, వారి చెప్పింది చేయరు. వారిని బట్టి మీరు వాళ్ళు చెబుతారే కానీ చేయరు, చెప్పేశాడు. అది బోధ. అంటే మనం చెయ్యము, ఎదుటోడికి చెప్పేది బోధ, మీరు అట్లా ఉండదురా అని. మూడోది ఏంటంట ఆచారం. మనం ఆచార భక్తితో వెళ్తాం, రోజు ఒక క్రమం అన్నమాట, వెళ్తాం. 4వది అర్పణం, 5వది మరణం. ఈ 5ని తీసుకొచ్చాడు. ఈ 5 తీసుకెళ్ళి యేసుప్రభు ఏంటంటే పూర్తి చేశాడు. ఎవరో పూర్తి చేసి ఎంతమంది పూడ్చాడు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కలిసి పూడ్చి యేసుప్రభు వస్తూ 5 తెచ్చాడు. ఏం తెచ్చాడంట? 5 తెచ్చాడు. 1 పునరుద్ధానం, 2 సువార్త, 3 సమర్పణ, 4 ఆరాధన. మనం చూసే చాలామంది ఆరాధన ఒప్పుకోరు. ఏంద్రాయిలో బాగా ఎగురుతూ ఉంటారు, గంతులేస్తూ ఉంటారు, ఏదేదో భాషలు పడి ఆరాధన. 5 నిద్ర. హల్లెలూయా. ఏం తెచ్చాడమ్మా? నిద్ర. 1 పునరుద్ధానము, 2 సువార్త, 3 సమర్పణ, 4 ఆరాధన, 5 నిద్ర. ఈ 5టిని ఆయన తీసుకొచ్చాడు. ఈ తీసుకొస్తూ ఈ మరణము చూడక బ్రతుకు నరుడెవరు అనే ప్రతి ఒక్కడు పాతాళానికి వెళ్తే ఆ పాతాళలోకి ఉన్న, అందుకనే దావీదు చరిత్ర చదివిన, సమూయేలు చరిత్ర చదివిన అందరూ కూడా భూమి కింద ఉన్నట్టే ఉంటారు. ఆ భూమి కింద ఉన్న దాన్ని శరగా, ఎపిసోడ్కి రాసిన పత్రికలోనే ఉంటుంది ఆ మాట, మనం ఇప్పుడు కూడా చదువుతూ ఉంటాం. శరగా పట్టుకొని వెళ్ళాడు. అనగా ముందు భూమి కంటే కిందకి వెళ్ళినట్టు, అక్కడి నుంచి ఆకాశ మండలానికి ఎక్కినట్టుగా మనకు చెబుతూ ఉంటాడు. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని అనుసరించే వాళ్ళంతా కూడా ఈ పరదేశి అప్పుడు వచ్చిందన్నమాట. సిలువలో దొంగ ద్వారా వచ్చింది. ఇప్పుడు ఈయన పరదేశి తీసుకెళ్ళాడు. యేసుప్రభు ఏం చేశాడు? ఈ పునరుద్ధానం అనేది పరదేశి, అది 3వ ఆకాశం అని పౌలు చెప్పేశాడు. మనకి ఎన్నోసార్లు విన్నాం ఈ మాటను మనం, 3వ ఆకాశం ఉందని. ఇప్పుడు ఎవరైనా సరే మనం దినానికి వెళ్ళినప్పుడు ఆకు ఎటు ముడుతాడండి? ఇలా అంటే ఏంటి? ఇక వీళ్ళకి నాకు సంబంధం లేదు,
ఇక నాకు సంబంధము లేదు. నేను చాలామంది అండి గొప్ప గొప్ప దైవజనుల్ని ఆదరకొట్టుకు వెళ్తే ఇలా ముడుస్తున్నారు. అంటే ఏంది? చనిపోయాడు అతను. చనిపోయినోడు పాతాళానికి వెళ్ళాడు. పాతాళంలోకి వెళ్ళినోడు మళ్ళీ తిరిగి రాడంట. ఎందుకని ఆ మాట చదువుతున్నాడు? ఒక మాట, ఆ మాట చదివి నేను దీని గురించి మీకు వివరిస్తాను. ఏబు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం చూడు. ఏబు గ్రంథము మేఘము ఇడిపోయి అదృశ్యమగునట్లు పాతాళముకు దిగినవాడు మరి ఎప్పుడునూ రాడు. అతడు ఎల్లడును తన ఇంటికి రాడు. అతని స్థలము మరులా ఎరుగదు. చాలు. ఇప్పుడు ఏంటంటే పాతాళానికి వెళ్ళినోడు ఎక్కడికి రాడంట? తన ఇంటికి. తన ఇల్లు ఎక్కడ? భూలోకం. భూలోకమేగా మనది, మన ఇల్లు. ఈ భూలోకంలో ఈ పాతాళంలోకి వెళ్ళినోడు మళ్ళీ భూలోకానికి రాడు. అందుకనే ఇలా ఏంటంటే ఇక మనకు సంబంధం లేదు కాబట్టి పేరు మర్చిపోతారు కాబట్టి ఇలా వేస్తారు. నిజంగా ఇలా వేసినోడు అలా కూడా ఎవరు సంబంధించినోడు? ధర్మశాస్త్రానికి సంబంధించినోడు. ఇప్పుడు యేసుప్రభు అన్నాడు మీరు నిద్ర అన్నాడు. మీరు మళ్ళీ భూలోకానికి తిరిగి వస్తారు. ఇప్పుడు నువ్వు ఇలా ముంచేటి ఇక నువ్వు ఎప్పుడు అని చూడనట్టే కదా, ఇక లేనట్టే కదా. ఇలా ముడిస్తే అంటే పునరుద్ధానం ఏదో ధర్మశాస్త్రం ఏదో తెలియని స్థితిలో ఈరోజు ఉన్నాం. ఇలా మూసేసిన దినము అది దినము అన్నారు దాన్ని. ఆఖరి ఓదార్పు పాత్ర అదే. ఇప్పుడు యేసుప్రభుని నమ్మినోడంతా కూడా మరి ఆకుని ఇలా ముడవాలా చెప్పండి. మీరు ఆలోచించండి. పెళ్ళికి వెళ్తావు బాగానే ఉంటుంది, ఇందులోకి వెళ్తావు బాగానే ఉంటుంది, అన్నీ ఇలాగే చేస్తావు, కలిసే ఉంటామంట. మరి సరిపోయినప్పుడు ఎందుకు ఇలా అంటున్నావు? తెలియదు నీకు. ఏం తెలియదంట? ధర్మశాస్త్రం అంటే ఏందో తెలియదు, దినం అంటే ఏందో తెలీదు. మనకి ఏమి తెలియని స్థితిలో ఉన్నాం. పునరుద్ధానం అయినోడు ఇలా ఉండాలంట. ఇప్పుడు ఈ రోజున మరి ధర్మశాస్త్రంలో ఉన్నావా, పునరుద్ధానంలో ఉన్నావా? క్రైస్తవుడు అనేవాడు ఈరోజు కనుక రాకడ కనుక వస్తే నువ్వు నిజంగా వెళ్తావా? రాకడ ఎత్తబడతావా? యేసు రాకడలు 2 ఉన్నాయి. ఒకటి గొర్రెపిల్లగా వచ్చాడు, చచ్చిపోయాడు, వెళ్ళిపోయింది. ఇప్పుడు వచ్చే రాకడలో 2 ఉన్నాయి. ఒకటి యేసుగా వస్తాడు, తర్వాత క్రీస్తుగా వస్తాడు. ఏమొస్తాడంటమ్మా? యేసుగా వచ్చేది మధ్యాకాశంలోకి వస్తాడు. మధ్యాకాశంలోకి వచ్చేవాడికి ఇక్కడున్న ఎవరైతే ఉన్నారో పరిశుద్ధ ఆత్మ అప్పుడు ఈ భూలోకం నుంచి పైకి వెళ్ళిపోతారు. వారితో పాటు మృతులైన వారు సమాధిలో ఉన్నవారు లెగుతారంట. తర్వాత సజీవులమైన మనము ఎదుర్కొంటాం. ఇది యేసు 2వ రాకడ. వెళ్ళిపోయిన తర్వాత 7 ఏళ్ళు ఇక్కడ శ్రమకాలం జరుగుద్ది. వీళ్ళు ఉన్నప్పుడు శ్రమ రాదు. వీళ్ళు ఎత్తబడిన తర్వాతే శ్రమ వస్తుంది. నోవాహు ఓడలో ఉన్నప్పుడు వచ్చిందా, లేదా ఓడలోకి ఎక్కముందు వచ్చిందా? ఓడలోకి వెళ్ళిన తర్వాత తలుపులు వేసిన తర్వాత బిగించిన తర్వాత 7 రోజులకు వచ్చింది. హల్లెలూయా. అంతే. రేపు పరిశుద్ధులు ఈరోజు కనుక నువ్వు కరెక్ట్గా దేవుణ్ణి నమ్ముంటే, దేవుణ్ణి కనుక కరెక్ట్గా యేసయ్యని తెలుసుకొని ఉంటే, పునరుద్ధానం గురించి తెలుసుకొని ఉంటే నువ్వెక్కడంట రేపు ఎత్తబడతావు. అదే 2 రకాలుగా ఉంటే ఇటు ధర్మశాస్త్రమా ఇటు ఏం గబగబగోడు ఏముంటుంది అక్కడ? మా దినం చేస్తావా? అది పేరు మారుతున్నావు నువ్వు. అది దాన్ని ఏమైనా ఆపుతున్నారా? వాళ్ళేమో పెద్ద కర్మ అంటున్నారు, నువ్వేమో ఆదరణ కోరిక అంటున్నావు. పేరేగా మార్పు. చేసేది క్రియ అంత అదే కదా. వాడు ఓదార్చాల్సిందే, మనం వెళ్ళాల్సిందే, దాని గురించి మనం భోజనం పెట్టాల్సిందే, ధర్మశాస్త్రం పెట్టాల్సిందే. కానీ ఇప్పుడు నువ్వు ఎన్ని చేసినా ధర్మశాస్త్రంలోనే నడుచు. పునరుద్ధానంలోకి ఇంకా నువ్వు ఆకు ఎప్పుడైతే ఇలా ముడుస్తావో పునరుద్ధానంలోకి వచ్చేసినట్టే. ఇక నువ్వు దేని చూసి భయపడవు. దినము లేదు, ఏం లేదు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే రేపు 3వ ప్రపంచ యుద్ధంలో
ఏ అంత్యక్రీస్తు క్రీస్తు రావాలంటే, అది తెలుసుకోవాలంటే ముందు అసలు ధర్మశాస్త్రం ఏంది, దినం అంటే ఏంటి అని అన్నది. యెహోవా దినము కోసం ఎదురు చూసేవారులారా. ఆమోస్ గ్రంథం మనం వచ్చే వారం దాన్ని అసలు, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక దినం ఉంది. యెహోవాకు ఒక దినం ఉంది, యేసుకు ఒక దినం ఉంది, తర్వాత నీకు ఒక దినం ఉంది, నాకు ఒక దినం ఉంది. ఏందనుకున్నదా దినం అంటే ఏమనుకున్నారు మీరు? ప్రతి ఒక్కడికి ఒక్కొక్క దినం ఉంది. రేపు యెహోవా దినము కోసం ఎదురు చూస్తున్నారు. ఈరోజు క్రైస్తవుడు అంతా కూడా ఎవరి వైపు చూస్తున్నారమ్మా? ఏ దేశం వైపు చూస్తున్నారు తెలుసా? ఏ దేశం వైపు చూస్తున్నారు? ఇజ్రాయేల్ దేశం వైపు. ఎందుకు చూస్తున్నారు? ఇజ్రాయేల్లో మందిరం ఎప్పుడు కట్టబడుద్ది, అప్పుడు మాకు రాకడవుతుంది. ఇజ్రాయేల్ దేశంలో ఎప్పుడు మందిరం కట్టబడుద్ది? యెహోవా దినము కోసం ఎదురు చూసేవారులారా, ఆ దినము చూడాలని నీకేమి ప్రయోజనము? అది వెలుగు కాదు, చీకటి. తెలుసుకుందాం. యెహోవా దినం ఉంది, యేసు దినం ఉంది అని. అందుకని ముందు మనం మరణం అంటే ఏంటి, పునరుద్ధానం అంటే, ఇప్పుడు మనం చనిపోతే ఎక్కడికి పాతాళానికి వెళ్తున్నామా, పరదేశీకి వెళ్తున్నామా? పరదేశీకి వెళ్ళేవాడు మళ్ళీ తిరిగి వస్తాడు, పాతాళానికి వెళ్ళినోడు ఇక తిరిగి రాడు. కాబట్టి ఆ రెండు మనం తెలుసుకోవాలి, తెలుసుకొని ఆయన్ని ఆరాధించాలి. అందుకని మరణమును గురించిన విధి ఇది. కాబట్టి మరణం వచ్చినప్పుడు ఎవరు కూడా ఇలాంటి విషయాలు భయపడకూడదు ఉండాలని మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా.